ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/6/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షము, చతుర్థి మధ్యాహ్నం 3:48 వరకు ఉండి తదుపరి పంచమి ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం రాత్రి 12:57 వరకు ఉండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:17 నుంచి 3:55 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 5:03 నుంచి 5:55 వరకు, వర్జం ఉదయం 6:04 వరకు ఉండి తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:59కి ప్రారంభమై రేపు సూర్యోదయం తర్వాత కూడా వర్జ వ్యాప్తి ఉంటుంది. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:47కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, వివాహ యోగ్యత, మాతాపితృ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యలు. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకులకి లాభాలు, రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, రైతన్నులకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారుల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలు కూడా మంచి లాభం. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జెన్సీ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ చేసేవారు మంచి ఈవెంట్స్ లభిస్తాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి. గొప్ప వ్యక్తులతో పరిచయం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రయాణ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పట్టినల్లా బంగారమే. ధన కనక వస్తువుల ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుంది వారికి, తోలు రెగ్జెన్సీ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ వారికి, బోర్బావుతుంది వారికి మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడలు లాభాలు పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీ ప్రయాణ లాభాన్ని పొందుకోవచ్చు. ఇంట్లో ఏదైనా వివాహాది నిశ్చయితాంబులాదులు కానీ, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కానీ, పిల్లల వల్ల గౌరవం పొందుకోవడం కానీ, పోగొట్టుకున్న వస్తువులు లభించడం కానీ, విదేశీయ తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, సోషల్ మీడియా, సర్జనిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగం. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి కూడా మంచి యోగాలే ఉన్నాయి. కాకపోతే అతిగా మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మిమ్మల్ని మీరు ఎక్కువగా ఊహించుకోవడం మీకు కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త. డబ్బుల విషయంలో నిక్కచ్చిగా ఉండే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా పర్వాలేదు. ధన, ఆర్థిక ఆనంద
విద్యా ఉద్యోగ వ్యాపారాదులు కలిసి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామక ఉద్యోగాన్ని పొందుకోవడం, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి, ధాన్య యోగము, అలాగే విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారం డోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం డోను, లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పడుగు కల్పించే వారికి అనుకూలవంతమైన శుభస్థితి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, యజ్ఞయాగాది కృతులు నిర్వహించే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. చాలా మంచి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, శుభకార్యాచరణ, రోగనాశనం, మంచి సంతాన ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాల సమస్య పోయేటువంటి అవకాశం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి శుభయోగాల పరంపర. ఈరోజు చాలా అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి భగవంతుడు మీ అందే ఉన్నట్టున్నాడు. అదృష్టం చొచ్చుకొని బలంగా వస్తోంది. మిమ్మల్ని ఎదిరించగలిగే శక్తి గాని, మీతో ఢీకొట్టగలిగేటువంటి యుక్తి గాని అవతలి వ్యక్తికి ఉండకపోవచ్చు. రాజకీయ నాయకులకి, వ్యాపారవేత్తలకి అద్భుతం. విద్యార్థికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ పరీక్షల్లో మిమ్మల్ని ఢీకొట్టగలిగే అవకాశం ఎవరికి లేకపోవచ్చు. అటువంటి విద్యాభివృద్ధి, బ్యాక్లాగ్స్ కానీ, బెటర్మెంట్ పరీక్షలు వస్తున్న వారికి కానీ మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజ్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన శుభస్థితి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవడం, ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత. రొయ్యలు, చేపలు చెల్లె వారికి, మత్స్యకారులకి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం. లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సినటువంటి అప్పులన్నీ కూడా తీర్చగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. 1, 4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహిత, సత్సంతాన ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు వారికి, తోలు రెగ్గులు, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, ప్రాంగణ నియామకాలు,
ఉద్యోగాన్ని పొందుకోవడం, చేనేత వస్త్ర దర్జీ పరిచయ లాభాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యం, రోగనాశనం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారాన్ని అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకం. ఈరోజు చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి వాహన యోగము, మాతృ సౌఖ్యము, విద్యాభివృద్ధి, విదేశీయానము, పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడికి పరీక్షలు కానీ విజయం సాధించడం, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, విదేశాల్లో స్వదేశంలో కూడా వృత్తి ఉద్యోగాదులు లాభాలు పొందుకోవడం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యాలాభం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభవంతర స్థితి, తప్పకుండా మీరైనటువంటి కార్య సాధన, వ్యవహార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం, సోదరుల వల్ల అనుకూలత, విదేశీయానం, ప్రయాణ సానుకూలత, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇతర మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండం, చాలా మంచి ధైర్య, స్థైర్య, ఆనంద యోగాలు, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, మంచి తీర్థయాత్ర చేసే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, డోలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభం, లాటరీల వల్ల, దూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమైనటువంటి అదృష్టం. ఇవి చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, ఆనంద యోగం, ఐశ్వర్యము, సంకల్ప సిద్ధి, వృత్తి ఉద్యోగాది లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి అనుకూలత బాగా ఉంది. కుటుంబ సౌఖ్యం, మాతృ సౌఖ్యం, సోదర సౌఖ్యం, పితృ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, పూర్తి వదల సమస్య, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. వస్తు వాహన సౌలభ్యాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి అనుకూలత, రైతులకి పంట లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా లాభదాయకం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభకర ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో
లాభము, రాజకీయ రంగుల అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపుదలకి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. ప్రశాంతమైన సుఖజీవనం, అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, యజ్ఞయాగాది కృతులు నిర్వహించే అవకాశం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, ప్రతి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరణ వ్యాపారం డోను, మత్స్యకారులకి రొయ్యలు, చేపల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాది లాభాలు, విదేశీ పర్యటన, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనందం, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా లాభవంతమైన స్థితి. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టాన్ని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కొద్దిగా చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే మీకు నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం, ఎందుకంటే మీకు నమ్మిన వాళ్ళ ద్వారానే మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకోని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మొదటి అంటే ఉదయం లేవగానే కాస్త విష్ణు సహస్రనామ పారాయణం, ప్రాణాయామం చేసుకోవడం చేస్తే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. లేచింది లేవగానే ముఖం కడుక్కోకుండా, స్నానం చేయకుండా బయటికి వెళ్ళిపోయి బలాదులు తిరుగుదాం అనుకున్న వ్యక్తులకి నష్టాలు ఎక్కువగా ఉంటాయి. భగవంతుని ఆరాధన చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకొని బయటికి వెళ్ళండి. ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచన. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు రెగ్దర్, సూపర్ స్టోర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు రెగ్దర్, సూపర్ స్టోర్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు రెగ్దర్, సూపర్ స్టోర్ మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పవచ్చు. ధనకనిక వస్తువుల ప్రాప్తి, అలాగే బంధుమిత్రుల సమాగమం, కోర్టు వాదాలు సమచిపోవడం, అలాగే మంచి వ్యక్తులతో పరిచయం, పెద్దవాళ్ల మాట వినడం వల్ల ఆస్తి లాభాలు, ఆరోగ్య లాభాలు, ఆనంద యోగాలు. పెద్దవాళ్ల మాట వినకపోతే కష్టము, నష్టము, తొందరపడటం వల్ల విపరీతమైనటువంటి దుశ్చర్యలు జరిగే అవకాశాలు, దుస్సంఘటనలు జరిగే అవకాశాలు. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే వెనక ముందు ఆలోచించండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, పెద్దలు చెప్పిన మాట వినండి. తప్పనిసరిగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటే శుభకర ఆనంద యోగాలు ఉంటాయి. వీరికి అనుకూలంగా ఉంటుంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి బ్రహ్మాండమైన జీవనం, అద్భుతమైనటువంటి కార్య సాధన, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, రుణ విమోచనం, రోగనాశనం. తప్పనిసరిగా శుభవార్త వింటారు. కళాకారులకు, క్రీడారంగ అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసొచ్చే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు రెగ్దర్, సూపర్ స్టోర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. ధనకనిక వస్తువు అణప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం, అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు రెగ్దర్, సూపర్ స్టోర్ లాభాలు, ప్రశాంతమైనటువంటి సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ప్రజలు, చేపల చెల్ల వారికి, మత్స్యకారులకి అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు, రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి మంచి శుభోదయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి కలిసి వచ్చే అదృష్ట యోగం, కుటుంబ పరంగా, సామాజిక పరంగా అత్యున్నతమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. ధన ప్రాప్తి ఉంది, రుణ విమోచన ఉంటుంది, ఆనందకరమైనటువంటి సంపద ఉంటుంది. బంధుమిత్రులతో మనకు మంచి అనుకూలత, అనుబంధాలు ఏర్పడతాయి. ఈరోజు చాలా మంచి శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 9, 1 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.